Hi everyone, welcome to 10th class students for math class. Today I am going to explain quadratic equations exercise 4.1 second problem. First one, represent the following situation in the form of quadratic equation. ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని quadratic equation రూపంలో తీసుకురావాలి మనం. Read the question first. The area of the rectangular flat is 528 meters square. The length of flat in meters is one more than twice of its breadth. We need to find the length of and breadth of the flat. సో ఇక్కడ మనకి లెంగ్త్ బ్రెడ్త్ రెక్టాంగులర్ ఏరియా అనేది ఇచ్చాడు. దాన్ని బట్టి లెంగ్త్ బ్రెడ్త్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో మనం చూపించాలి. ఓకే, ఫస్ట్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ అన్నాడు కాబట్టి యూ డ్రా ద వన్ రెక్టాంగులర్ హియర్ లెంగ్త్ ఆఫ్ ద బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మీటర్ అనుకోండి. అంటే లెట్ ద బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ గివెన్ లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ వన్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్కి రెండు రెట్లుగాను ప్లస్ ఒకటి ఎక్కువగాను ఉంది కనుక బ్రెడ్త్ ట్వైస్ అంటే 2x అనండి, మోర్ దాన్ వన్ మోర్ దాన్ అన్నాడు కనుక +1 వేయండి. అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 2x + 1. B ఈజ్ ఈక్వల్ టు x మీటర్స్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B. L అంటే 2x + 1 ఇంటూ B అంటే x మీటర్స్. గివెన్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చేసేవాడు. ఎంత ఇచ్చండి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్? మనకి టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి, 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో గివెన్ రెక్టాంగిల్ ఏరియా, సో L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 528. వాట్ ఈస్ ద L ఇంటూ B? 2x + 1 ఇంటూ x. x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 528. 2x square plus x, 528 take the right side, left side becomes minus 528 equal to 0. So it is in the form of ax square plus bx plus c. ఇది quadratic equation form లో వచ్చింది. It is the quadratic equation. Thank you for watching my video. Please subscribe my channel and share with your friends and like it.